చేసుకున్నామని. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, పుణ్యాత్ముడ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడ తండ్రి, సమస్తమును ఎరిగిన సర్వేశ్వర, ఆది అంతమైనవాడ, జీవము పునరుత్థానమని అయిన తండ్రి, నీకు స్తోత్రం. మరణ పొమ్మలను విరిచి మృత్యుంజయుడిగా 3వ దినాన లేచి, అయ్యా మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని అడిగిన దేవుడు నా ప్రభువ. ఆ రీతిగానే నీ బిడ్డలను కూడా ఉంచాలని నీ ఆశ నా ప్రభువ. పలుమార్లు వైదొలికి నీ ప్రభువ, నీ పరలోక దర్శనం నుండి ఎవరు కూడా నీ పరలోక దర్శనం నుంచి వైదొలిగిపోకూడదు ప్రభువ. రావాల్సిన వారిని త్వరగా రప్పించండి నాయన. ఇదిగో నీ మాట ఒక్కొక్కటి కూడా పుటము వేయండి ప్రభువ. అయ్యా ఈ ఉదయకాల సమయమన్నా నీ పాద సన్నిధిలోకి మమ్మల్ని నడిపించి దేవా బలపరచడానికి నీకు స్తోత్రం. అమూల్యమైన రక్తం యేసు రక్తం అనే దానితో దేవా మమ్మల్ని కడిగి శుద్ధీకరించి ఆ రక్తం క్రిందే మమ్మల్ని దాచాయి. ఆ రక్తమే పస్కా పశువు అయా గొరిపిన రక్తముగా నా తండ్రి నా ప్రభువ. నిలువ కమ్మెకు నాయన తండ్రి అడ్డకమ్మెకు ఆ రెక్కల చాటుని మమ్మల్ని ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయమందున అయ్యా నీ కార్యం జరిగించండి, కృప చేయించండి. కావలసిన ప్రతి ఒక్క మాట పుటమ వేయండి ప్రభువ. నా సొంత మాట ఒక్కడి చోట రాకుండా నీ బలిపీఠం చెంత సొలొమోను అడిగినట్లుగా అడుగుతున్నాను ప్రభువ. నీ దాసులను ప్రభువ, ఎన్నిక లేని వాడిని నాయన, దుమ్మిని దూరిని ప్రభువ. అయ్యా నీ కార్యం జరిగించండి, కృప దయచేయండి. నా సోదరులకు లేని ధన్యకరమైన జీవితాన్ని దేవ నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రము. నా పక్షమును నీవే ఉండి నడిపించి కృప చూపించమని. నాకు జ్ఞానం లేదు ప్రభువ, జ్ఞానము దయచేవా. అయా నీ సన్నిధితో నింపి నడిపించవా. ఈ ఉదయకాల సమయంలో నా ప్రక్కన మీరు ఉండి నడిపించి కృప సహాయం దయచేయమని సర్వగంత మహిమలు నీకే ఆరాధించు నజరేయుడైన యేసు క్రీస్తు పుణ్యనామములో అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు సన్నిధి కూడుకొని వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో అలాగే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 4-5 చదువు. అయ్యా హల్లెలూయా. ఇక్కడ 3-4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే ఒకటి, దేవుడిచ్చిన తలాంతులను పడవేసుకున్న ఒక మనిషి, అలాగే దేవుడిచ్చిన ఆత్మను పోగొట్టుకున్న మనిషి ఇంకొక మనిషి తన వస్త్రమునే తొలగించుకొని దిగంబరై ఉరికిన వాడు ఇంకొకరు. తన గురించి ఈ 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, నీ కనులకు నిద్రైనను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకము. వేటగాడి ఊరిలో నుండి లేడి తప్పించుకున్నట్లు, ఎరుకవాని చేతుల నుండి పక్షి తప్పించుకున్నట్లు నీవు తప్పించుకో అని అంటున్నాడు. ఈ ఉదయకాల సమయం దేవుని జనాంగమా, దేవుని రక్తం చే కడగబడిన పరిశుద్ధులారా, ఈ ఉదయకాల సమయం అన్న దేవుడు అంటున్నాడు, కన్ను దేనిని చూసితో హృదయము దానికి ప్రేరేపించిందని అంతకుముందు నేను చెప్పాను. అయితే అదే కన్ను నీవు చూసిన దానిని నీ హృదయంలో పుటమ వేసింది. ఎందుకనంటే దేవుడి పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ఎంతైతే దాన్ని ధ్యానించుకుంటూ ఉంటావో, నీటి కాలాల యువలన నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె నీవు ఉంటావు. ఎందుకంటే కన్ను వెలుగుమయమైనది,
ఆ వెలుగుమయమైనది దేవుడి పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు నిత్యం జ్ఞానించుకున్నావనుకో, నువ్వు ధన్యుడవు, ధన్యురాలవి. నీ కనురెప్పలకు కునుకపాటు ఎప్పుడు వస్తుందంటే ఆత్మీయ జీవితంలో నుండి తొలగిపోయేటప్పుడు విపరీతమైన నిద్ర వస్తుంది. ఆ కునుకపాటు వచ్చి వచ్చి నేనేం చేస్తానంటే దేవుడి పరిశుద్ధత నుంచి నిన్ను తొలగించి వేస్తుంది. అదే అక్కడే అంటున్నాడు, నీ కనులకు కునుకపాటైనను రానివ్వద్దు. కన్ను నిద్రకి, మరి నిస్పృహకి, అలాగే వెలుగుమైన దానికి కూడా సాదృశ్యమైనది ఉన్నది. అయితే ఇక్కడ అంటున్నాడు కింద, వేటగాని చేతిలో నుండి లేడి తప్పించుకున్నట్లుగానంట. ఎవడు వేటగాడు అని అంటే శత్రువు అయిన సాతానుడు. అయితే ఆ వేటగాడి ఊరిలో నుండి ఏం చేయాలంట? తప్పించుకోవచ్చు. వాడు ఊరిలోకుతాడు, వాడు బోనులు పెడతాడు, ప్రతి ఒక్క విషయంలో నుంచి నిన్ను లాగాలని చూస్తాడు. ఇది నీ కొరకు, నా కొరకు, ప్రతి ఒక్కరి కొరకే ఉన్నది. వేటగాడు బోను పెట్టాడు. ఇప్పుడు ఒక ఎలుక రావాలంటే నువ్వు ఇంట్లో తిరిగే ఎలుకని ఏం చేయాలి? ఒకటి మందు పెట్టాలి, లేదంటే బోను పెట్టాలి. అయితే ఎలుకవాడంట దాని కొరకు బోను పెట్టించాడంట. ఏమిటి ఆ బోను అంటే? పాపము, శాపము, క్రోధము, లోభము, అసూయ, అహంకారము, దేశము, మస్తతలు అనేకమైనవి ఉన్నాయి. ఈ బోనులో ఎవడైతే పడతాడో వాడంట లేడి అన్నమాట. ఆ లేడికి పాపం పుణ్యము తెలియదు. ఇది మంచిది అని వెళుతూ ఉంటది. ఆ లేడి నీటి కొరకు ఆకలి దప్పులు కొంటూ వెళుతూ ఉంటది. కానీ తెలియకుండానే వేటగాడి చేతిలో చిక్కుకుపోతుంది, వేటగాడి బోన్లోనే పడిపోతూ ఉంటది. ఇక్కడ అంటున్నాడు, అదే విధంగా ఎలుకవాని చేతిలో నుండి పక్షి తప్పించుకొని పోతున్నాడు. పక్షిరాజు పైకి ఎగురుతుంది. ప్రతి ఒక్క పావురము గాని, పక్షిరాజు గాని, అనేక పక్షులు పైకి ఎగురుతూ ఉంటాయి. కానీ దాన్ని ఏం చేస్తున్నాడంట? దాన్ని బాణంతో కొట్టాలని చూస్తాడు. ఆకాశం అంటే ఎత్తైనదిగా పరిశుద్ధ జీవితంలో నువ్వు పైకి నీవు ఎగురుతా అంటే వాడి కింద నుండి ఏం చేస్తాడో తెలుసా? నీ కుటుంబం అనే బాణం వేస్తాడు, నీ భార్య అనే బాణం వేస్తాడు, నీ పిల్లలనే బాణం వేస్తాడు, నీ తాగుడు అనే బాణం వేస్తాడు, అలాగే నీకు శ్రమ అనే బాణం వేస్తాడు, నీకు లేబనే బాణం వేస్తూ ఉంటాడు, నీకు దోషణమైన మాటలనే బాణం వేస్తూ ఉంటాడు. నీ సొంత తండ్రే నీకు బాణములాగా తగిలింపజేస్తాడు, నీ సొంత తమ్ముడే నీకు బాణములాగా తగిలిస్తూ ఉంటాడు, నీ సొంత భార్యే నీకు బాణములాగా తగిలిస్తూ ఉంటాడు. కానీ ఎరుకవాని చేతిలో నుండి నువ్వు తప్పించుకున్నట్లుగా నీవు తప్పించుకోమంటున్నాడు. ఒక మాట నేను చెప్పాను. రెండవ మాట, లూకా సువార్త 10వ అధ్యాయము 30 నుంచి 36. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయి. అప్పుడు అక్కడ యాజకుడు ఆ త్రోవను వెలుగుట తట్టసించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయాను. అలాగననే దేవుడు ఒకడు ఆ చోటుకు వచ్చి చూచి పక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పరియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెను ద్రాక్షరసం పోసి అతని కాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి పూట పుల్లవాణి ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట వానికి ఇచ్చి, ఇతనికి పరామర్శించుము, నీకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను.
ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడైనను నీకు తోచుచున్నది అని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడినవాడే అనెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, వేటగాడు భారములో ఉరివటి ఎక్కి ఉన్నాడు, బోనులు పెట్టి ఉన్నాడు. అయితే యెరూషలేము అనే దేవుని సన్నిధిని విడిచిపెట్టి అతను ఎక్కడికి వెళుతున్నాడంట? లోకంలోనికి వెళుతున్నాడు అతను. అయితే ఈ యెరూషలేము అనే దేవాలయమును విడిచిపెట్టి దేవుడి కృప నుండి, దేవుడి కనికరము నుండి, దేవుడి ఆధిక్యత నుండి అతను ఏం చేస్తున్నాడంట? దూరముగా తన పాపమనే మూటని భుజస్కంధాల మీద వేసుకొని వెళుతున్నాడు. ప్రయాసపడి పాదం మోసుకొని పోస్తున్న సమస్త జనులారా రండి నా వద్దకని దేవుడు పిలుస్తున్నాడు. కానీ ఇతను దేవుడి దగ్గరకు వచ్చి ఎక్కడున్నాడంట? యెరూషలేము నుండి దిగి వెళ్ళిపోతున్నాడంట. అయితే త్రోవ పక్కల దొంగలు వచ్చారు ఇతని దగ్గరికి. తన దగ్గర ఉన్న మొత్తాన్ని దోచుకున్నారు. ఈ దోచుకున్నది ఏమిటయ్యా అంటే నీ పరిశుద్ధతను, నీ తలాంతులను, దేవుడితో నీకు ఉన్న సంబంధాన్ని దోచుకున్నారు. అయితే పోతూ పోతూ కూడా ఏం చేశాడంట? విపరీతంగా తనని ఏం చేశారు? కొట్టాడంట. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ జీవితంలో నుంచి నువ్వు వైదొలుగుతూ ఉంటావో సాతానుడి చేతులు నువ్వు పట్టబడుతూ ఉంటావు. నీకు తెలియదు నువ్వు పరిశుద్ధంగానే నువ్వు ఉన్నాను అని నువ్వు అనుకుంటావు. కానీ దెబ్బలతోనూ, మాటలతోనూ, శరీరం హీనతతోనూ నీవు అనుభవిస్తూనే ఉంటావు. కానీ పైకి నీవు నవ్వుతూనే ఉంటావు. అయితే ఇక్కడ యాజకుడు వచ్చాడంట. ఈ యాజకుడు ఎవడు? యెరూషలేము దేవాలయంలో ధూపం వేసేవాడు. సర్వశక్తుడైన మనం ఆరాధ్యుడైన ప్రభు వారికి యాజకుడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ధూపం వేసే ఈ యాజకుడు కూడా సహాయం చేయకుండా దాటిపోతూ ఉన్నాడంట. దాటిపోతూ పడి ఉన్న మనిషిని అరేరే అని పక్కకు తీయకుండా మరి మనకెందుకు మంది అది మనం వెళ్ళామనుకో ఆ పాపం మనకి ఎదిగి ముట్టుకుంటుందని చెప్పేసి ఆ యాజకుడు ఎక్కడ? దేవుడి సన్నిధిలో ధూపం వేసే ప్రధాన యాజకుడు ఏం చేశాడంట? పక్కకు వెళ్ళిపోయాడంట. అలాగే ఎవరు వచ్చారంట? ఒక మనిషి లేవీయుడు వచ్చాడంట. లేవీయుడు ఎవడు? దేవుని సన్నిధిలో ప్రధాన యాజకుడు దేవుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఈ యాజకుడు చేయవలసినది దేవుడు చెప్పిన తర్వాత ఈ యాజకుడు లేవీయులకు ఇస్తాడు. ఈ లేవీయులు ఇజ్రాయేల్ జనులకు ఇస్తారు. ఆ జనులు తీసుకొచ్చి లేవీయులకు ఇస్తే లేవీయులు ప్రధాన యాజకుడికి ఇస్తే ప్రధాన యాజకుడు దేవుడికి అర్పిస్తాడు. అంతటి ప్రాముఖ్యం కలిగిన వాడు. ఈ లేవీయులు ఎవరంటే యేసు రక్తం చేత కడగబడిన నువ్వు నేనే. మనిషి పేదవాడి నుండి అడిగినప్పుడు నీ జేబులో ₹1 ఉన్నా కూడా తీసి ఇవ్వకుండా ఇదిగో, లేదంటే నువ్వు కుటుంబంతో అన్నం తింటున్నప్పుడు కానీ ఎక్కడైనా నువ్వు తింటున్నప్పుడు కానీ ఏదైనా చేస్తున్నప్పుడు నీకే తెలియకుండా దేవుడు నీ ఎదుటికి ఒక పేదవాడిని పంపిస్తే అయ్యా ధర్మము అని అడుగుతాడు. ఎందుకో తెలుసా? నీ హృదయాన్ని దేవుడు కొలవటానికి అది. నీ హృదయాన్ని దేవుడు కొలవటానికి అది నీ ఎదుటికి ఒక దీనుడు పంపిస్తాడు. పంపించినప్పుడు ఎప్పుడైతే నీ కలిగిన దాంట్లో ఒక గుప్పెడు విప్పేవనుకో, ₹1, ఒక ₹5, ఒక ₹10 ఇచ్చేవనుకో, సర్వశక్తుడైన దేవుడికి నీవు అది ఇచ్చినట్లే కనుక నీ హృదయాన్ని కొలిచిన దేవుడు తన వాక్కుతో నింపి నడిపిస్తూ ఉంటాడు. అయితే ఈ లేవీయుడు కూడా ధూపం వేసే మరి అందించే ధూపవేడి దగ్గర ఉండే బిడ్డలు కూడా విశ్వాసులు కూడా పక్కకు వెళ్ళిపోయాడు. ఎవడొచ్చాడంట? సమరయుడు వచ్చాడంట. వాడు అన్ని పుణ్యం తెలియనివాడు, దేవుడి భయభక్తులు లేనివాడు. అతను వచ్చి అతన్ని గాడిద మీదకి ఎక్కించుకొని పుటకొలు అని అంటే దేవుని మందిరమే బాగు చేస్తే కనుక ప్రధాన యాజకుడి దగ్గరికి సర్వశక్తుడైన మెల్కీసెదెకు క్రమమున చొప్పున నడిపించిన మన ఆరాధ్యుడైన ప్రభువైన యేసుక్రీస్తుల వారి దగ్గరికి తీసుకువచ్చి, అయ్యా ఇదిగో ఇతను పరిశుద్ధత కోల్పోయాడు, నువ్వు ఇచ్చిన తలాంతను కోల్పోయాడు,
అనారోగ్యంతో చచ్చిన స్థితిలో ఆత్మీయ జీవితంలో ఉన్నాడు. ఇదిగో నేను మరలా వస్తాను తిరిగి, ఈ మందిరంలో నేను నిన్ను వదిలిపెడుతున్నాను, ఇతన్ని నీవు బాగు చేయాలి, పరిశుద్ధతో నింపాలి, ఆత్మతో నింపాలి, పెళ్లి కుమార్తెగా నీవు నా ఎదుట ఇతన్ని నిలవబెట్టాలని దేవుడు మన ప్రధాన యాజకుడైన ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు వారు దేవుడి సన్నిధిలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అతన్ని 2 దేనారములు ఇచ్చాడు. 2 దేనారములు ఇంచుమించు 2 రూపాయలు అన్నమాట. దేనారం అంటే 1 రూపాయి. 2 రూపాయలు ఇచ్చి అంటే 2 తలాంతులను ఇచ్చి వెళ్ళిపోయాడు. నేను ఎక్కడికి, నేను మరలా తిరిగి వస్తాను. ఇతను బాగుపడ్డాడా, ఇతను పరిశుద్ధతలో నిలిచాడా, ఇతను పాపం లేకుండా ఉన్నాడా, ఇతను కన్యకగా నిలబడ్డాడా, ఈమె ధూపం వేసేవదిగా ఉన్నదిగా, కన్నీళ్లు కార్చేదిలాగా ఉన్నది అని దేవుడు నేను మరలా తిరిగి వచ్చి నేను వచ్చి తీసుకొని వెళ్తాను. వెళ్ళేటప్పుడు ఇదిగో నా కొరకు, నా సంఘము కొరకు, ఆత్మల కొరకు నువ్వు చేసావు కదా ఈ పరిచర్య, ఇంకా నీకు 2 రూపాయలు ఇచ్చాను కదా, ఏదైనా ఇవ్వాల్సి వస్తే నేను మరలా తిరిగి వచ్చినప్పుడు నీకు నేను బల నమ్మకమైన మంచి దాసుడా అని నీకు నేను ఇస్తానని చెప్పి వెళ్ళిపోయాడు అన్నమాట. హల్లెలూయా. 3వ మాట అదే లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. ఇది చూడండి 10. ఏంటి, ఎవరు లేరు? మారు మనసు ఏ స్త్రీకైనాను వెండి నాణ్యములు ఉండగా వాటిలో 1 నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి అది దొరికినప్పుడు అటువలే హల్లెలూయా. ఇక్కడ 100 మంది కూడా నీతి పరులు అనే వాళ్ళని మేము చెప్పుకుంటున్నామని బ్రతుకుతున్న వారు ఉన్నారు. కానీ 100 మంది ఉన్న యేసు రక్తంతో కడగబడి మేము నీతిమంతులం అనుకునే చెప్పుకునే వారు ఉండగా, ఒక్క పాపి అంట లోకములో నుండి వచ్చి, పరలోకమందున్న మా తండ్రి నీ ఎదుటకు నేను ఆకాశం అందుకున్న నీకు కనులెత్తడానికి కూడా నేను సాహసించలేని వాళ్ళని, ఎవడైతే దీనుడై మారు మనసు పొందుకొని తన సన్నిధిలో ఉంటాడో వాని అనే నా దేవుడు సంతోషపడతాడు. 100 మంది పరిశుద్ధులు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, కానీ మారు మనసు పొందలేదంటే వీరందరూ కూడా, వీరు సంఘంలోనే ఉన్నారు కానీ మారు మనసు పొందలేదు వీరు. కానీ ఒక్క మారు మనసు పొందిన వాడి గురించి దూతలు ఆనందపడుతున్నాయంట. దేవుడి సన్నిధిలో నాట్యమాడే దూతలు ఆనందపడుతున్నాయి, వేదలు వాణించే దూతలు ఆనందపడుతున్నాయి, సభా పర్వతం మీద ఉన్న దూతలు ఆనందపడుతున్నాయి, 24 పెద్దలు కూడా ఆనందపడుతున్నారు. అయితే ఒక స్త్రీ ఉన్నదంట. ఆ స్త్రీ వెండి నాణెములు, వెండి అనంటే పరిశుద్ధకు సాదృశ్యమైనది. ఈ వెండి నాణ్యాలని పోగొట్టుకున్నది ఆమె. పోగొట్టుకుని దేవుడిచ్చిన తలాంతులు పోగొట్టుకున్న తర్వాత చీపురు పట్టుకొని ఊడుస్తుందంట. ఏది ఊడుస్తుంది? నీ దేహమని, నీ ఆలయమును చీపురు పట్టుకొని నీ శరీరాన్ని ఊడ్చుకోవాలి నీవు కూడా. అయ్యా, నాలో ఏమన్నా పాపం ఉన్నది, నాలో కోపం ఉన్నది, నాలో అబద్ధం ఉన్నది, నాలో శాపం ఉన్నది, నాలో శపితమైన ఉన్నది అని ఎప్పుడైతే వాక్యం అనే చీపురు పట్టుకొని నీవు నీ హృదయాన్ని ఊడ్చావనుకో, ఊడవంగా 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 ఊడవంగా
దేవుడిచ్చిన తలాంతులు బయటపడతాయి. బయటపడినప్పుడు ఏం చేస్తామో తెలుసా? ఎల్లమ్మా, ఓ పుల్లమ్మ, ఓ అక్కయ్య, అందరూ రండి 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 రండి. దేనికి? ఏమైంది? ఏమైంది ఏంటి? నేను 2 నాణ్యములు పోగొట్టుకున్నాను కదా. నేను నాణ్యాలు పోగొట్టుకుంటే నేను ఓడవంగా నా హృదయాన్ని చీపురు పెట్టుకొని, వాక్యం అనేది చీపురు పెట్టుకొని నేను ఓడవంగా అది నాకు దొరికింది. ఏం దొరికిందయ్యా? పరిశుద్ధత దొరికింది, పరమాత్ముడు దొరికాడు, సర్వలోకనాథుడైన నిబంధన మందసమైన దేవుడి సన్నిధి దొరికింది. రండి రండి రండి, ఇదిగో నా తలాంతు, దేవుడిచ్చిన తలాంతును, నేను పోగొట్టుకున్న తలాంతు మరలా నాకు దొరికింది. నాతో పాటు మీరు కూడా సంతోషంలో పాలు భాగస్తులైకండి అని ఆ తల్లి అంటుంది. నలుగురిని పిలిచింది, సంతోషపడింది, దేవుణ్ణి మహిమపరిచింది. హల్లెలూయా. 3 మాటలు చెప్పాను. 4వ మాట మార్కు సువార్త 14వ అధ్యాయము 50, 51, 52. అప్పుడు వారందరూ చాలే చాలే చాలే. చూడండి, మార్కు అనే ఒకడు ఉన్నాడు ఇక్కడ, ఒక యవనస్తుడు. దేవుడి దగ్గర ఇతను ఉన్నవాడే. పోయిన వారం నేను చెప్పాను. అయితే దేవుడు శరీర రక్త మాంసములో కడగబడిన వాడే ఇతడు కూడా. దేవుడు ఎదుట ముఖ దర్శనము చేసిన వాడే. ఇక్కడ బుద్ధిలతోనూ కత్తులతోనూ వచ్చి దేవుడి ప్రభువారిని పట్టుకొని వెళ్ళటానికి వచ్చినప్పుడు ఈ మార్కు గారు పై వస్త్రము అనంటే పరిశుద్ధ జీవితాన్ని కూడా లెక్క చేయకోకుండా దిగంబరి తత్వంతో ఎక్కడికి వెళ్ళాడంట? భయంతో పారిపోయాడంట. ఎందుకు? వస్త్రము లేదు, కంటికి కొనుపాటు వచ్చినది, నిద్రించుతున్నారు. హఠాత్తుగా దొంగ వచ్చాడు, వేటగాడు వచ్చేసాడు. వచ్చేసి బోలు పెట్టి ఉన్నప్పుడు, బాణము వేస్తున్నప్పుడు ఆ సమస్యకు తట్టుకోలేక తన శరీరం మీద ఉన్న పరిశుద్ధాన్ని పరిశుద్ధాన్ని పైపట్టాలని తొలగించుకొని గొడ్డ మూడింది కూడా సోయలేకుండా దిగంబరిగా ఉరిగిపోయినవాడు ఈ మార్కు. ఎవడితడు? దేవుడితో నడిచినవాడు, ఒంటి మీద పైపట్ట కూడా లేకుండా ఉరికినవాడు అని అంటే. చూడండి, నీ కంటికి కునికిపాటు వచ్చినదనుకో, వాడు బోరులు పెడతాడు. వేటగాడి తప్పించుకున్నట్లుగా చేతిలో నువ్వు పక్షి తప్పించుకున్నట్లుగా నువ్వు తప్పించుకోవాలి. లేదనుకో నీ తలాంతును కొడతాడు వాడు, నీ పరిశుద్ధత జీవితాన్ని కొడతాడు. దేవుడు మందిరానికి రావడానికి కూడా నీకేమైతే తెలుసా? ముద్దయిపోతుంది, రాలేవు. తర్వాత వెళ్దాం, గంటకు వెళ్దాం, 2 గంటలకు వెళ్దాం, దైవసేవకుడు వాక్యం చెప్పేటప్పుడు వెళ్దాం, ఆయన చెప్పే 4 మాటలే కదా అని నిర్లక్ష్యం చేస్తావు. నీకే తెలియకోకుండా నీ శరీరం మీద ఉండే ఆత్మ అనే నీవు వస్త్రాన్ని తొలగించుకొని దిగంబరిపోయి వెళ్ళిపోతూ ఉంటావు. నేను ఇక్కడ అంటున్నాను, దేవుడిచ్చిన ప్రతి ఒక్క దాన్ని నేను కోల్పోకూడదు. ఎందుకంటే రానున్న రోజులు తల్లి జాడ పిల్లకు ఉండదు. ఇక జరగబోతే సమయంలో ఆసన్నం అవుతున్నాయి. ఉన్నవాడు ఎవడికి వాడే పరిశుద్ధమైన జీవితాన్ని కలిగించుకొని వెళ్ళిపోవాలి. నీ ఎమ్మట నీ ధనం రాదు, నీ వెండి రాదు, నీ బంగారము రాదు, నీ భర్త రాడు, నీ భార్య రాడు, నీ బిడ్డలు రాడు, నీ కలిగిన వస్తు వాహనములు ధన ఏది రాదు. నీకు ఎమ్మట వచ్చేది నీ పరిశుద్ధతే. దేవుడి లేఖనమే
ఆయన కృప యందు నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటావో నీవు ఆయన ముఖ దర్శనం చేసుకొని ఉంటాడు. చేసుకొని ఉంటూ ఉన్నప్పుడు ఆయన చేతితో నీ కన్నీటి బాష్పాలను తుడుస్తాడు. ప్రభు చిత్తమైతే రేపు అది చెప్పతాను. ఎందుకంటే నేను ఇక్కడ ఒక మాట చెప్పి ముగిస్తాను. పేతురు గారు దేవుడి సంఘాన్ని కట్టమని దేవుడు చెప్పి వెళ్ళిపోయాడు. పోయిన వారం నేను చెప్పాను, నీ శరీరానికి వృద్ధాప్యం రావచ్చు కానీ నీ ఆత్మకు మాత్రం వృద్ధాప్యం రావద్దు అని చెప్పాను. ఇక్కడ చెప్పబోయే మాట, దేవుడే నీ చెత్త పనిగాడు అనుకో, నీ భర్త సగభాగం, నీ భార్య నీకు సగభాగం, కానీ నీ భాగము నీ చెత్త పనివాడు దేవుడే అయితే నీకు కలిగిన సమస్తాన్ని కూడా ఆత్మీయ జీవితానికి సమస్తము నా దేవుడు కంచె వేస్తాడు. హల్లెలూయా. దేవుడే నీ జత పనిగాడు కావాలి. ఆయన అడుగు జాడలో నీవు నడుచుకుంటూ వెళ్ళిపోయానుకో, వేటగాడు ఉరులు పట్టినా బోనులు పెట్టినా నీ కన్నులకు కునుకుపాడే వచ్చినా సరే, ఎప్పటికీ ఎన్నటికీ ఆకాశంలో ఎగురు పక్షిరాజు వలె నిన్ను తన రెక్కల మీద మోసుకుంటూ పైకి తీసుకొని వెళ్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈ చిన్న మాటలు నా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.